సరే సరే సరిగా సరిగా సరిగా. ఎవడ్రా నువ్వు? నా పేరు కృష్ణ అండి, ఊరు గుడివాడ అండి. గెటప్ కి గుడివాడికి సంబంధం లేదే. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు సంగీత సామ్రాట్. మీరు ఫిడేలు వాయిస్తే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయంట, వర్షం కురుస్తుందంట. నిజమేనా గురూజీ? ఒరే, కోమాలో ఉన్న కుక్క పిల్లని లేపి చెంగున పరిగెట్టించాను రా. ఆ ఆస్తోనే మీ దగ్గరకు వచ్చాను. మీ ఫిడేల్ తోటి నా జబ్బు మీరే తగ్గించాలి. ఏం జబ్బురా? ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. చూడటానికి నువ్వు ఇలా కనిపించడం లేదే. లేదు సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నాకు లైట్గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. మెంటల్ ఎంతసేపు రా? 2 కీర్తనలు వాయించారంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. థ్యాంక్స్ గురుగారు, మీకోసం గురుదక్షిణ తీసుకొచ్చాను. దాందే ఉందో, తగ్గిన తర్వాత ఇవ్వచ్చు. కాదు కాదు కాదు, తీసుకున్న తర్వాతనే తగ్గించాలి. అంతేనా? అయితే ఇవ్వు. ఇదే సార్ గిఫ్ట్. చూసారా కౌన్స్ పెట్టలా ఉంది. గిఫ్టా? ప్రపంచంలో ఏ శిష్యుడు ఇవ్వని గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను. అది ముందు ఇస్తున్నాను, ఉంచుకోండి. దీన్ని తీసుకెళ్ళి నన్నే చేసుకోమంటావు? ఏదో చేసుకోండి గురుజీ. గిఫ్ట్ జాగ్రత్త. ఆ గిఫ్ట్ జాగ్రత్త అంటున్నా. చూడటానికి పక్కదానిలా ఉంది, ఇలాగిచ్చింది ఏంట్రా? గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్లెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు, ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నిద్రా జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురే. ఏంట్రా? ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా? అయ్యో అలుక్కేంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, దండ పెడతా. వద్దురా. అరే, ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థం